రైట్. ఒంగోలు నుంచి కాంతారావు ఉన్నారు. కాంతారావు, ప్రకాశం జిల్లా గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అండ్ విజిలెన్స్ దాడులు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్వారీలపై జరిగిన దాడుల నేపథ్యంలో మిగిలిన వ్యాపారవేత్తలు లేదా రాజకీయ నేతల్లో ఎలాంటి ఆందోళన కనిపిస్తుంది? పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఒక చేమకుర్తి ప్రకాశం జిల్లా చేమకుర్తిలోనే దొరుకుతుంది. అయితే ఈ చేమకుర్తి గ్రానైట్ కి గత కొన్ని రోజుల నుంచి గ్రహణం పట్టిందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఏఎంఆర్ సంస్థ అయితేమి, అలాగే పెట్రోల్ ధరలు పెరగడం అయితేమి, అలాగే గల్ఫ్ యుద్ధాల కారణంగా, అలాగే రాజకీయ జోక్యంతో ఇక్కడ ఉన్న గ్రానైట్ పరిశ్రమ కుదేలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏఎంఆర్ సంస్థ అయితే ఏదైతే ఉందో ఇటు ప్రభుత్వం నుండి ప్రభుత్వం అది ప్రైవేట్ సంస్థలకు టోల్ ఫీజు వసూలు చేసి ఏఎంఆర్ సంస్థలు అయితే అప్పగించడం అయితే జరిగింది. అయితే ఈ ఏఆర్ సంస్థలు ఇటు గ్రానైట్ పరిశ్రమలకి గుదిబండిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి చోట ఈ ఏఎంఆర్ సంస్థలు టెలిఫోన్ బూతులు లాగా వెలిసి పన్నులు వసూలు చేస్తున్న కారణంగా వాటి గ్రానైట్ పరిశ్రమల కదా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అలాగే పెట్రోల్ ధరలు పెరగటం, డీజిల్ ధరలు పెరగటం ద్వారా ఇటు రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ లారీలకు సంబంధించిన సరుకు రవాణాకి సంబంధించి పెనుభారం పడినట్టు పరిస్థితి ఉంది. అయితే డీజిల్ దొరక కొన్ని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఇటు రాజకీయంగా అనేక కోణాల్లో ఈ గ్రానైట్ పరిశ్రమ ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉంది. అయితే రాజకీయంగా ఈ పరిశ్రమకు వచ్చేసి ఇటు గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే గ్రానైట్ పై కక్ష సాధింపులు చర్యలు చేపట్టారో, అలాగే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అలాగే గ్రానైట్ పై కక్ష సాధింపులు చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో గ్రానైట్ కు సంబంధించి ఇటు గొట్టిపాటి రవికుమార్ మీద కానీ, అలాగే పోతుల రామారావుపై గ్రానైట్ సంబంధించిన వాటిపై అధిక ట్యాక్సులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు జరిపారని చెప్పేసి వారిపైన ట్యాక్సులు అయితే విధించి పెనాల్టీలు కోట్లలో విధించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే తరహాలో అనుసరిస్తూ ఇటు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సంబంధించిన క్వారీని గత 15 రోజుల క్రితం నుంచి తనిఖీలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అదే అనాధికారికంగా లీజులు తీసుకోవడం, తవ్వకాలు జరిపారని చెప్పేసి ఏదైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సంబంధించిన క్వారీకి పెనాల్టీలు విధించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే 70 కోట్ల పైగా ఈ పెనాల్టీలు అయితే విధించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఇంకా ముందు ఇంకా అనేక క్వారీల పైన కూడా ఈ రాజకీయ ఒత్తిడిలు అయితే జరిగి వాటిపైన కూడా పెనాల్టీలు విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే విధంగా అయితే ఇటు ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఉంది. చూసుకుంటే ఏదైతే ఉందో ఇప్పుడు గల్ఫ్ యుద్ధాల కారణంగా ఇటు అంతర్జాతీయ మార్కెట్ ఆగిపోవటం, గ్రానైట్ ఎగుమతులు ఏదైతే ఉందో ఆగిపోవటం కూడా ఇప్పుడు గ్రానైట్ పరిశ్రమలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఈ గ్రానైట్ కి సంబంధించిన క్వారీ యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రానైట్ పరిశ్రమలు నడపడం అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇటు రాజకీయ ఒత్తిళ్లు, ఇటు గల్ఫ్ యుద్ధాల కారణంగా ఇటు పెట్రోల్ ధరలు పెరగటం, అలాగే ఈ ఏఎంఆర్ సంస్థల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ఈ గ్రానైట్ యాజమాన్యం అయితే చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ మీద, టీడీపీ ప్రభుత్వం వస్తే వైసీపీ మీద దాడులు చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. కానీ గ్రానైట్ కి అభివృద్ధి చేసే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారి మంత్రి, టీడీపీ సంబంధించిన మంత్రి కూడా ఈ వేధింపులకు గురయ్యి టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు కూడా సమాచారం అయితే మన దగ్గర ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు కక్ష సాధింపు చర్యలు కొనసాగించడమే నేపథ్యం అయితే జరుగుతుంది. ఇటు చేమకుర్తి కానీ, ఇటు బల్లికొర కానీ అనేక చోట్ల ఉన్న పరిశ్రమలలో మిగతా యజమానులు కూడా ఈ రాజకీయ కక్షింపులకు వేధింపులకు గురయ్యే పరిస్థితి ఉందని చెప్పి అని చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే గ్రానైట్ పరిశ్రమ అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ బ్లాక్ గెలాక్సీకి అయితే మంచి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రానైట్ పరిశ్రమ మనుగడ ముందుకు సాగాలని చెప్పి చెప్పుకున్న పరిస్థితి ఉంది చిరంజీవి.